కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని, తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలని బండి సంజయ్ అన్నారు. ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ పార్టీ చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని, అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకే కేసీఆర్ ఫ్యామిలీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలో సెటిల్మెంట్, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే అని, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ గాలికేనని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు, ఆర్కే బ్రదర్స్. నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అన్నమాట. నేను సవాల్ చేస్తున్నా, ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును, మీ కుటుంబానికి, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా చేస్తా. రాజకీయాల నుంచి వెంటనే పక్క దొరుకుతున్నాను, వెంటనే. చలో నేను సవాల్ చేస్తున్నా. చలో నీకును, నీ కుటుంబానికి, రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్కన జరుగుతావా చెప్పు. దండుపాల ముట్టల కన్నా చిరిగి తెలంగాణ జోరి రాబా, చీమలు పెట్టిన పుట్టలు పాము జోరినట్టు తెలంగాణ ఆ కుటుంబం జోరింది, బతుకులు నాశనం చేసింది. చిన్న బతుకులు చేసిన మనల్ని. నేను సవాల్ చేస్తున్నా. చలో ఇప్పుడు నేను, మీ కుటుంబానికి, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, నేను నిరూపిస్తా. మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా, మా కుటుంబం నడుస్తుందా? జాగ్రత్త కబ్జాలు చేయలే, పైరవులకు దూరం, కమిషన్లకు దూరం. కాబట్టి అంతా కూడా ప్లాన్ కొద్దీ ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేయాలి. ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రెసివ్ ముందుకొస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలంటే మనం కొట్టాడుకుంటూ కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి పాలసీతోని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా.